ఏప్రిల్ నెలలో రాశి ఫలాలు అందరికీ కూడా 12 రాసుల వాళ్ళకి కూడా ఎంత ఉత్తేజాన్ని, ఎంత ఉత్సాహాన్ని కలిగించేస్తాయి. ఏ రకంగా ఏ ఏ విషయాల్లో మనం చాలా చక్కగా చురుగ్గా మన డెసిషన్స్ తీసుకోవచ్చు. ఏ విషయాల్లో కాస్త నెమ్మదించాలి అనేది మనం అందరం తెలుసుకుందామా మరి? రైట్. అయితే ఈ గ్రహాలనేవి మనకి ప్రతి నెల మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రతి గ్రహం కూడా. ఒక్క 4 తప్ప. ఏమిటవి? గురు, శని, రాహుకేతు. వీళ్ళు మాత్రం 2.5 సంవత్సరాలు, సంవత్సరం, రాహుకేతువులైతే సంవత్సరంన్నర ఆ రకంగా మారుతూ ఉంటారు. మిగతా గ్రహాలన్నీ కూడా మనం నెల నెలా చెప్పుకుంటున్నాం కాబట్టి, మనం ఈసారి ఉగాది రాశి ఫలాలు మనం చేసుకోలేదు. ఎందుకంటే, మన నెల నెలా ఎలాగూ ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎప్పటికప్పుడు మనకి ప్రతి నెల ఏ రకంగా ఉంటుంది, ప్రతి నెల మనం ఎంత జాగ్రత్తతో ఉండాలి, ఎంత చక్కగా మనం మెలకువతో ఉండి మనం ఏ డెసిషన్స్ తీసుకోవాలనేది మనం తెలుసుకున్నాం. ఇండివిజువల్గా గ్రహ మార్పుల సంగతి మనం చెప్పుకుందాం. 1, రవి భగవానుడు ఏప్రిల్ 14వ తారీఖు మేషరాశి తనదైన ఉచ్చ స్థితికి ఆయన ట్రాన్సిట్ అవ్వడం జరుగుతుంది. చంద్రుడు ఎట్లాగూ 2.5 రోజులకి మారిపోవడం మనకి తెలిసిందే. బుధ భగవానుడు ఏప్రిల్ 11న మీనానికి వెళ్తారు. గురు భగవానుడు మిథునంలోనే ఉన్నారు. ఆయన ప్రోగ్రెసివ్ మోడ్లో అయ్యారు. మనం అందరికీ కూడా ఏ రకంగా ఉంటుందనేది కూడా మనం చెప్పుకున్నాం. శని భగవానుడు వచ్చి మీనంలోనే ఉన్నారు. ఆయన ఉత్తరాభాద్ర నక్షత్రం మీదనే. శుక్ర భగవానుడు మార్చి 26వ తారీఖు 26వ తారీఖు మేషరాశి యందు ఆయన ట్రాన్సిట్ చేయడం జరుగుతుంది. రాహు భగవానుడు కుంభంలో, కేతు భగవానుడు సింహంలో, చంద్రుడు మనం చెప్పుకున్నదే 2.5 రోజులకి చకచకా మారిపోతూ ఉంటారు. అయితే మనం ముఖ్యంగా ప్రతి రాశి వాళ్ళకి కూడా మనం ముఖ్యంగా చెప్పుకునే మెయిన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, అవర్ ఇండివిజువల్ పర్సనాలిటీ, అవర్ హెల్త్, అవర్ ఇమ్యూనిటీ. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మన ఎడ్యుకేషన్, లవ్, ఫన్ అండ్ రొమాన్స్. ఫన్ అండ్ రొమాన్స్ అంటే జనరల్గా మన లైఫ్లో మనం ఎంత ఎంతూజియాస్టిక్గా మన లైఫ్ని ఏ రకంగా కండక్ట్ చేసుకుంటున్నాం అనేది కూడా మనం ఇందులో చెప్పుకోవచ్చు. థర్డ్ ఆస్పెక్ట్ వచ్చేసేసి మనం చెప్పుకునేది మ్యారేజ్ అని, మన పర్టిక్యులర్ బాండ్ ఏ రకంగా ఉంటుందనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. 4వది మనం చేసుకునేది కెరీర్ అండ్ బిజినెస్. ఈ కెరీర్ అండ్ బిజినెస్ అనే ఆస్పెక్ట్లో మన అందరికీ కూడా ఏ రకంగా ఉంటుందనేది కూడా మనం చెప్పుకుంటాం. సో అన్ని రాసుల వాళ్ళకి ఈ 4 సెగ్మెంట్స్లో ఎంత బ్యూటిఫుల్గా ఉండేది చకచకా తెలిసేసుకుందాం. తులారాశి వారికి ఏప్రిల్ నెలలో ఎంత ఉల్లాసంగా, ఉత్తేజంగా ఉండబోతోంది. మీ రాశ్యాధిపతి కూడా ఈ నెలకి మీకు మారుతారు కాబట్టి, అంటే జనరల్గా ఆయన ఎప్పుడు మారుతూనే ఉంటారు లేండి, అది వేరే విషయం. బట్ స్టిల్ కరెక్ట్గా మంత్ బిగినింగ్లోనే మారుతున్నారు కాబట్టి మీకు ఎటువంటి చేంజెస్, బ్యూటిఫుల్ చేంజెస్ రాబోతున్నాయి అనేది తెలిసేసుకుందాం. మరి తులారాశి వారికి మీ రాశి లార్డ్ వచ్చి శుక్ర భగవానుడు. అయితే శుక్ర భగవానుడు మేషరాశి సంచారం మార్చి 26వ తారీఖు ఆయన మొదలు పెట్టడం జరుగుతోంది. అయితే హెల్త్ అండ్ ఇండివిజువాలిటీ, ఇమ్యూనిటీ, మీ సెల్ఫ్, మీ పర్సనాలిటీ మీకు తులారాశి వారికి ఏ రకంగా ఉంటుందని కనుక మనం చెప్పుకున్నట్లయితే, మీకు మేషం లో స్టేషనరీగా ఉండే శుక్ర భగవానుడు అక్కడి నుంచి మీ రాశిని కూడా చూస్తారు కాబట్టి a lot of insight in terms of your personality, a lot of insight in terms of your your relationship, in terms of your అంటే మ్యారేజ్ కానివ్వండి, పెళ్ళి అయిన వాళ్ళకి మ్యారేజ్ కానివ్వండి, లేకపోతే a beautiful charismatic insight on your own individual personality ఇక్కడ మీరు చూడడం జరుగుతుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇక్కడ ఏమవుతుందంటే న్యూ ఇంట్రెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్, అంటే ఇప్పటిదాకా స్టాగ్నేట్ అయిపోయిన మీ స్టాగ్నేషన్కి గురైన మీ రిలేషన్షిప్స్ కానివ్వండి, లేకపోతే మీ లవ్ లైఫ్ కానివ్వండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలేషన్షిప్ అంటే, ఆర్ అదర్వైజ్ మ్యారీడ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కానివ్వండి, స్టాగ్నేషన్ కనుక ఉన్నట్లయితే యుల్ హ్యావ్ అ బ్యూటిఫుల్ ఇన్సైట్ అండ్ బ్యూటిఫుల్ thrust in terms of your individual personality అని చెప్పొచ్చు. అంటే a very good spark, a very good ignition, a very good energy level, a very good enthusiasm level అని చెప్పాలి. శుక్ర భగవానుడు, who is a planet of luxury, who is a planet of insight, who is a planet of comfort, who is a planet of insight in terms of love and beautiful things in life, and in terms of
కంఫర్ట్స్ ఇన్ లైఫ్. ఆ పర్టిక్యులర్ ప్లానెట్ బోత్ మీ రాశిని తర్వాత మీ సప్తమాన్ని చూస్తున్నారు అంటే ఇట్స్ సోనే పే సుహాగా అని చెప్పాలి ఈ పర్టిక్యులర్ టైం ఫేజ్ ని. మేక్ యూటిలైజ్ దిస్ పర్టిక్యులర్ టైం ఫేజ్ ఇన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వే అనే చెప్తాను నేను. దట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ విల్ మూవ్ ఇన్ యువర్ లైఫ్. సో ఇప్పటిదాకా ఉన్న హెల్త్ ఇండివిజువాలిటీకి దీనికి రిలేషన్షిప్ ఏంటి మాధవి అంటే, ఇప్పటిదాకా ఉన్న హెడేక్స్ అన్నీ విల్ గెట్ రిజాల్వ్డ్. ఇప్పటిదాకా ఉన్న టెన్షన్స్ కానివ్వండి, మానసిక టెన్షన్స్ కానివ్వండి, మెంటల్ టెన్షన్స్ కానివ్వండి, ఎనీ ఎమోషనల్ స్ట్రెసెస్ in life, all of them will be resolved. So health and individual personality lo new charisma, new energy, new enthusiasm, a new push in terms of your personal energy, personal charisma, and in terms of your personal life, in terms of taking up everything, in terms of moving certain aspects of your life will be very very good. సెకండ్, ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే, ఎడ్యుకేషన్, లవ్, ఫన్ అండ్ రొమాన్స్ కనుక చూసుకున్నట్లయితే పంచమాధిపతిని చూస్తాం కాబట్టి ఇక్కడ మీకు ఏమవుతుంది అని అంటే మీకు శని భగవానుడు మీకు ఇక్కడ తృతీయ షష్టమ స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి శని మీకు పంచమాధిపతి అవుతారు కాబట్టి ఇప్పటిదాకా శనితో కలిసి కూర్చున్న శుక్ర భగవానుడు బయటికి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ మీ పంచమాధిపతి శని తృతీయ షష్టమంలో ఉన్నారు కాబట్టి లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ విల్ హ్యాపెన్ బిట్వీన్ యూ అండ్ యువర్ పర్సన్ హూసో ఎవర్ లవ్ అఫేర్ ఉన్న వాళ్ళు. లేదు అనుకుంటే కనుక మ్యారీడ్ వారు ఎవరైనా ఉంటే కనుక కూడా దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ అ గుడ్ వే, lot of communication in a good way, lot of commute in a good way, lot of travel for both of you in a good way. Ivanni kuda they are all possible in the best possible ways. So avanni kuda chala chala bauntai, chala beautiful ga jarugutai, chala uttejanga jaragalugutai, chala ullasanga meeru danni take up cheyagalutaru. It will be a very very good thing. ఎడ్యుకేషన్ పరంగా కనుక చూసుకున్నట్లయితే శని ఇస్ అ ప్లానెట్ హూ గివ్స్ అ లాట్ ఆఫ్ ఫోకస్, లాట్ ఆఫ్ డిసిప్లిన్, లాట్ ఆఫ్ లైఫ్ ఎప్పుడైనా కనుక డీరేల్మెంట్ కనుక ఉన్నట్లయితే ఎప్పుడైనా సరే జస్ట్ ఇన్ కేస్ శని ఇస్ ద ప్లానెట్ హూ బ్రింగ్స్ థింగ్స్ బ్యాక్ ఆన్ ట్రాక్. శని అండ్ రాహు విల్ గివ్ will bring things back on track. They will never derail things అండి. They are not planets of illusion. They are not planets of వాళ్ళు ఉండడం వలన బికాస్ వీఆర్ ఒరిజినలీ కన్ఫ్యూజ్డ్, మనకి ఇల్యూజన్ ఉన్నట్టు వీ విల్ ఫీల్ ఇంటర్నలీ. దీస్ ప్లానెట్స్ విల్ నెవర్ కాజ్ ఇల్యూజన్. It is we who cause illusion in our lives. So Saturn is a planet who brings back focus. Saturn is a planet who brings back discipline in life. Saturn is a planet who brings back things on track. Kabatti ikkada you will be able to focus your energy in terms of education, a lot on love life, fun, romance, etc. All the things which were laid back in the last 4-5 months will be back on track. All the very best. మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు సప్తమాధిపతి కుజుడు అవుతారు అండ్ కుజుడింట్లో శుక్రుడు, సోనే పే సుహాగా, వెరీ గుడ్. మార్స్ అండ్ వీనస్ ఆర్ నోన్ టు బి అంటారు కదా, మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్ అండ్ విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అని. సో హియర్ మార్స్ అండ్ వీనస్ ఆర్ నోన్ టు బి లైక్ హస్బెండ్ అండ్ వైఫ్. సో కాబట్టి ఇక్కడ మీకు సప్తమ స్థానంలోకి వీనస్ వెళ్తున్నారు కాబట్టి హియర్ యూ విల్ హ్యావ్ యూ విల్ రియలీ డిసైడ్ ఆన్ యువర్ మ్యారీడ్ లైఫ్ and you'll have a lot of momentum in your married life. Our zone lo you'll have you'll take a lot of decisions and go forward, and also you will decide saying that this particular person is going to be my partner for the rest of my life, and things will move. For a lot of Tula Rashi, people will decide as to saying that this is my particular person. Tula Rashi వాళ్ళకి చాలా మందికి మీరు you will be able to decide on in terms of your ఈ లవ్ లైఫ్, ఈ మీ లవ్ లైఫ్ లో ఉన్న పార్ట్నర్ తోనే మీకు మ్యారేజ్ అవ్వాలని, and a lot of communication will be there, a lot of decisions will be taken. You will move forward and you will move forward towards your towards telling your parents also, and ikkada parents blessings kuda andutai Tula Rashi and Tula Lagna both. Anybody who is Tula Lagna who is watching, also you can take this seriously. Reason is ఇప్పటిదాకా పేరెంట్స్ కి ట్రై చేసాము లాస్ట్ 4 months అనుకుంటే, లాస్ట్ 4 months లో మీరు పేరెంట్స్ కి ట్రై చేయడం is a different ball game altogether, and ఈ particular time period లో ట్రై చేయడం is a different ball game altogether. Reason is because Jupiter was not giving you support at all for the last 4-5 months. When Jupiter doesn't give you support, please, your parents also will not agree.
But here, when Jupiter is in full support and Jupiter is in command, and the same Rashi Mida, when Jupiter and Venus are both lying eyes on and they're respecting, definitely things will move. And parents, especially father figures, will give you support. Go ahead. Already married ఎవరైనా ఉంటే, it is a very, very good time in terms of you spending a lot of quality time with your partner, and it will be a very good time in terms of you shifting your energy level towards understanding each other in the most cordial and a very beautiful way. Career and business, Tula Rashi, 9th and 10th house. మీకు ఇక్కడ బుధ చంద్రులు నవమ దశమాధిపతులు అవుతారు. మర్క్యూరీ ఇస్ ఇన్ ట్రాన్సిట్ ఇన్ శతభిష నక్షత్ర రైట్ నౌ అండ్ ఇన్ కుంభరాశి. కాబట్టి మీకు ఇక్కడ పంచమ స్థానంలోనే బుధుడు కూడా ఉన్నారు. కాబట్టి ఆయన ఏప్రిల్ 11th నుంచి ఆయన షిఫ్ట్ అయిపోతారు. కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మీనంలోకి షిఫ్ట్ అయిపోతారు. కాబట్టి ఆయన కూడా షష్టమంలో శనితో కలుస్తారు. కాబట్టి ఇక్కడ కెరీర్ అండ్ బిజినెస్ పరంగా ఏమవుతుందంటే, ఎనీ హిడెన్ సీక్రెట్స్ విల్ కమ్ అవుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ఎంప్లాయ్మెంట్, టర్మ్స్ ఆఫ్ యువర్ బిజినెస్, టర్మ్స్ ఆఫ్ యువర్ కాంట్రాక్ట్స్, టెండర్స్, డీల్స్, starting a new venture, or till date if anything has not worked out in terms of your business. Any hidden secrets in terms of enemies, any hidden secrets in terms of your close associates will come out. Bududu Rahu Kalisunnaru. So Mercury and Rahu in conjunction, but again Mercury coming out of Rahu zone and moving into Shani zone, all such things will be coming out and will be surfacing up. So you will be able to take better decisions in life in terms of both career, employment as well as business. I will suggest saying that, please stay calm. Do not fight, do not confront, stay calm. If you come to know about anything, just saying that, understand, analyze better, deep root it out. Say for example, aap khana kha rahe ho, you're eating something and something comes out in your food. You just take it out. You don't start pushing the plate. You don't start throwing food all over around you. You don't start making a mess on your own body. And so similarly, when you know certain things, so you don't have to start screaming, start shouting, start throttling all over the ground. You don't have to start stamping all over the ground with great noise and start making noise. Sometimes maintaining poiseness in life, maintaining your calmness in life also will solve a lot of problems apne aap, hai na? So that will solve a lot of problems on its own. So atvantapudu, you have to have your own way out in terms of your own aspects, in terms of your career, business, employment opportunities, etc., in terms of your work, etc. This is not the right time to resign. This is not the right time to look for employment. This is not the right time to shift. This is not the right time to start any new venture. This is not the right time to sign any deals or sign any contracts. Now you must be thinking, what do you want me to do? This is a very temporary phase, and it's just 1 month, hardly 22 days ante. Apart from that, nothing, hardly. After May 10, April 2nd, May 2nd, another 10, May 12th. After May 12th, it is your time in order to probably, start a new venture, start working with someone, or start collaborating, or start, having views of your own business, etc., etc. So our time varku. But again, it depends. మీ లగ్నం ఏంటి, వాట్ ఈస్ యువర్ లగ్న? అగైన్ ఇక్కడ లగ్నరీత్యా కనుక మీకు కలిసి వస్తుంది, దశలు మహాదశల్లో కలిసి వస్తుంది అనుకుంటే, మీరు కనుక మీ జన్మజాతక రీత్యా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్.